లయన్స్ క్లబ్ ఆఫ్ కొడమల్ల టౌన్ వారి ఆధ్వర్యంలో మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా కొంతమంది దాతల సహకారంతో ఈరోజు మనం ఈ స్కూల్ బ్యాగ్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన లైన్ మిత్రులందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గార్ల రాములు గారిని వేదికకు రావాల్సిందిగా. అలాగే లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నేతి కొండేశ్వర గారిని వేదిక నుంచి రావాల్సిందిగా సాధారణంగా. ఈరోజు మనకు ఒక్క బ్యాగ్ దాదాపు 420 రూపాయలు విలువైనటువంటి బ్యాగును లయన్స్ క్లబ్ కొడకల ఆధ్వర్యంలో కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చారు. వారిలో అన్న ఆసిఫ్ అన్న గారు మనకు దాతగా ముందుకు వచ్చారు. వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా. తర్వాత ఉపేందర్ గారు ఉపేందర్ గారు వేదిక మీద రావాల్సిందిగా మరొక దాత మన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రాములు గారు. వారికి కూడా ఒకసారి చెప్పండి. కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా క్లబ్ ప్రెసిడెంట్ రాములు సార్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన లయన్స్ క్లబ్ కొడకల్ల ఆధ్వర్యంలో మన దాతల చేత విద్యార్థులకు బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాము. దీనికి అదైన మన లయన్స్ సభ్యులందరికీ మరియు స్కూల్ యాజమాన్యానికి, స్కూల్ టీచర్స్ అందరికీ, పిల్లలకు నాయకులకు శుభాకాంక్షలు. ఈరోజు మన 16 రూపాయలు కొన్నట్టు బ్యాగులు మా స్కూల్ పిల్లలకు ఏదైనా చేస్తే బాగుంటుందని ఒక కార్యక్రమాన్ని మనం అనడం జరిగింది. అందుకు సహకరించిన మన ఆసిఫ్ అన్న గారు ఒక 5,000 రూపాయలు రూపొందించారు బ్యాగ్స్ కొరకు. అలాగే కోట్రాది ఉపేంద్ర గారు కూడా 3,000 రూపాయలు. ఇక నా వంతుగా నేను ఒక 2,000 రూపాయలు సాయం చేయడం జరిగింది. కాబట్టి సభను ఉద్దేశించి మన సభ్యుల నుంచి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు యాదన్న గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానించారు. ఈనాటి కొడకల్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాములు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రెజరర్ కొండేశ్వర గారికి, డొనేషన్ ఇచ్చిన దాతలు ఎండి సోదరుడు ఎండి ఆసిఫ్ గారికి, ఉపేందర్ గారికి, రాములు గారికి, ముఖ్యంగా ఈ స్కూలు ప్రధానోపాధ్యాయులు ఒక ఉపాధ్యాయ వృత్తే కాకుండా ప్రజాసేవలో నా వంతు సేవ ఉండాలనే ఒక మంచి ఆలోచనతో లయన్స్ క్లబ్లో సభ్యులైన ప్రభాకర్ సార్ గారికి, అలాగే సోదరుడు ఉమేష్ గారికి, మేడం గారికి,
మిగతా ఉపాధ్యాయ బృందానికి, వేణు గారికి, ఇక్కడికి ఇచ్చేసిన లయన్ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు బ్యాగులు ఇవ్వడం అనేది ఎంతో సేవా కార్యక్రమం చేసినా కూడా ఆసిఫ్ గారి పుట్టినరోజు సందర్భంగా నేను ఎంత ఖర్చు చేసినా వేస్తే ఒక మంచి పనికి ఉపయోగిద్దాం, నా వంతు కృషిగా నేను పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ పాఠ్య పుస్తకాల రక్షణ కోసం ఒక బ్యాగులు అయితే బాగుంటుందని ఒక మంచి ఆలోచన చేసినందుకు, అలాగే ఉపేందర్ గారికి, రాములు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సమాజంలో మన ఈ కొడగండ్లలో పాఠశాలలు ఎన్నున్నా కూడా మా పాఠశాలకే కావాలని మాకిద్దరు లైన్ మిత్రుల నుండి మా పాఠశాలకే కావాలని వాళ్ళు కొట్లాడి మీకోసం, మీ భవిష్యత్తు కోసం మా స్కూల్లోనే ఇవ్వాలి, మా స్కూల్లో ఒక మంచి క్రమశిక్షణతో చదువుకుంటున్నారు అని వారు తెలపడంతో ఈ స్కూల్ని ఎంపిక చేసుకొని, ఎందుకంటే మా వంతు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా వంతు కృషిగా మీకు చేదోడు వాదోడుగా ఉండాలని ఈ స్కూల్ని ఎంపిక చేసుకొని బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లయన్స్ క్లబ్ అంటే మన మిత్రులందరూ ఉన్నారు, కానీ కొడకండ్ల లయన్స్ క్లబ్ ఏదో ఒక కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ప్రతి రంగంలో కూడా, ప్రతి విషయంలో కూడా ఎక్కడ పేదవారు ఉన్నా అక్కడ లయన్స్ క్లబ్ మేము ఉన్నామని ముందుంటున్న మన లయన్స్ క్లబ్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. సతీష్ గారు పిల్లల గురించి రెండు ఉంచండి. పిల్లలకు ఆల్రెడీ మీరు వస్తారని ముందే లంచ్ పెట్టించిన. నేటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మీ అభిమాన ప్రిన్సిపాల్ నా దోర్లం ప్రభాకర్ గారికి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్, ఈ కార్యక్రమం ముఖ్య అతిథి సోదరుడు జాదుల రాములు గారికి, సెక్రటరీ జనరల్ రాలేదు, కోశాధికారి సోదరుడు లయన్స్ మిత్రుడు కొండన్న గారికి, అలాగే తన పుట్టినరోజు సందర్భంగా ఊర్లో అందుబాటులో లేకుండా కొంచెం వివిధ కారణాల వల్ల దూరంగా ఉండి ఆ అకేషన్ని ఉద్దేశించుకొని విద్యార్థులకు అక్కడికి వచ్చేటువంటి కార్యక్రమం ఏదైనా చేయాలని చెప్పేసి ఆ రోజు ఫోన్ ద్వారా మా అందరికి సమాచారం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ బ్యాగ్లను మీకు పంపిణీ చేయడానికి వచ్చేటువంటి డోనర్ సోదరుడు పెద్దలు మొహమ్మద్ ఆసిఫ్ గారు, అలాగే ఉపేందర్ గారు, అలాగే రాముల్ సార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, లయన్ మిత్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరికీ పేరు పేరున నా నమస్కారం. మీకు ఒక చిన్న సామెత చెప్పి ఈ బ్యాగ్ గురించి చెప్తా. వడ్డించేవాడు ఎక్కడ ఉన్నా కూడా మనకు గంటె పట్టుకొని మనం తినేటువంటి భోజనాలలో, భోజన బంతిలో మనం ఎక్కడ కూర్చున్నా వడ్డించేటోడు మనోడైతే మాత్రం మనల్ని ఖచ్చితంగా అంతో ఇంతో మంచిగా చూసుకొని మనకు వడ్డన చేస్తాడు. అవునా కాదు? మటన్ చికెన్ వడ్డించేటప్పుడు మనకు తెలిసిన మన అన్నడో మన తమ్ముడో చికెన్ మటన్ వడ్డిస్తే మనకు కొంచెం ఎక్కువ వేస్తాడా అయ్యాడా? చెప్పాలి గట్టిగా, వేస్తాడా అయ్యాడా? స్వీట్లు ఇచ్చేటప్పుడు మనలో అయితే మనకు రెండిస్తారా అయ్యారా? మన అన్ననో మన అక్కడో మన చెల్లెనో మన ఇంటి వాళ్ళ స్వీట్లు పంచితే అందరికి ఒక్కొక్కటి ఇచ్చి మనకి రెండు ఇస్తారా అయ్యారా? అట్లనే ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది మీకోసం అని అంటే దీనికి కారణం మీ ప్రిన్సిపాల్ దోర్నం ప్రభాకర్ గారు, అలాగే సోదరుడు ఉమేష్ అన్న గారు. వీళ్ళిద్దరు కూడా మా లెక్క లయన్స్ క్లబ్ లో సభ్యులు. అర్థమైనా? ఇంత మంచి కార్యక్రమం ఇక్కడికి వచ్చిందంటే కారణం వాళ్ళిద్దరు. వాళ్ళు ఒకసారి వాళ్ళ గట్టిగా చప్పలు కొట్టి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు, ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు ఇదే స్కూల్లో చదువుకున్నాం. యూరియా బస్తాలు ఉంటాయి కదా, యూరియా బస్తాలు యూరియా చేసిన తర్వాత
ఆ ఖాళీ బస్తాలను కడుక్కొని వాటిని టైలర్ దగ్గర తీసుకుపోయి కుట్టించుకొని బ్యాగ్ వేసుకొని వచ్చి ఇదే క్లాస్ రూమ్లో నేను 5th క్లాస్ 6th క్లాస్ చదివిన. ఇవాళ మీకు అట్లాంటి పరిస్థితులు ఉండదు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటువంటి విద్యార్థుల కోసం కూడా కార్పొరేట్ స్కూల్, ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా కార్పొరేట్ స్కూళ్ళలో విద్యార్థులు ఏదైతే స్కూల్ బ్యాగులు వాడుతున్నారో ఇది ఒక్కొక్క దానికి ఖరీదు 600 రూపాయలు సుమారు. చాలా మంచి క్వాలిటీ ఉన్నటువంటి చాలా చక్కటి బ్యాగ్స్ ఇవి. ఈ బ్యాగ్స్ కూడా మన పిల్లలు వాడుకోవాలి, మన పిల్లలకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో డోనర్స్ ముందుకొచ్చి ఈ లయన్స్ క్లబ్, ఈ ఎల్లో డ్రెస్ వేసుకున్న ఉన్నారు కదా, ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు సమాజానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీకు ఇక్కడ ఇవ్వడం కోసం వచ్చారు. వాళ్ళు అంత ప్రత్యేకంగా మీకోసం తీసుకొచ్చినప్పుడు వాళ్ళ పేరు మీరు నిలబెట్టాలి కదా. వాళ్ళ పేరు మీరు నిలబెట్టాలంటే మీరు ఏం చేయాలి? బాగా చదవాలి. క్లాస్ ఫస్ట్ ర్యాంక్ కోసం కష్టపడాలి, గట్టిగా చదవాలి. మీరు బాగా చదివి ఇంకా మీరు మంచిగా మీరు మంచిగా తీసుకొస్తే మీ ప్రిన్సిపల్ చాలా తెలివైన వాళ్ళు, చాలా తెలివైన వ్యక్తి. ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి ఇక్కడ పెట్టిస్తాడు, మీకు మంచిగా సపోర్ట్ చేస్తాడు. మీకు ఎడ్యుకేషన్ పరంగా మిమ్మల్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేయించడం కోసం, స్పోర్ట్స్గా మిగతా కల్చరల్ యాక్టివిటీస్ని వాటన్నిటి కోసం అన్న మీకోసం బాగా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వేణ్ సార్ కానీ ఉమేష్ సార్ కానీ వీళ్ళు మంచి జనరేషన్ ఫాస్ట్ జనరేషన్ ఊహించి మీకు అట్లా వాళ్ళని ప్రిపేర్ చేసే టీచర్స్ మీకు ఉన్నారు. వాళ్ళని మీరు చక్కగా ఉపయోగించుకొని ఇంకా మంచిగా చదివి మంచిగా ఉన్నతమైనటువంటి ర్యాంకులు సాధించి చదివి ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పేసి మీకు బ్లెస్ చేస్తూ ఈ కార్యక్రమానికి నేను వచ్చిన సందర్భంగా మీకు కూడా మొన్న ఆగస్టు 6 రోజు నా బర్త్డే జరిగింది. ఆ రోజు కూడా నేను మా ప్రెసిడెంట్ గారికి చెప్పుకుంటే, రాముడు సార్ గారికి చెప్పుకుంటే, నా పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ ఇస్తా అని చెప్పిన. మీరు గట్టిగా మంచిగా చదువుకొని మా పిల్లలు బాగా చదువుతారు, స్పోర్ట్స్ పరంగా ఎంకరేజ్ చేయడానికి అతి త్వరలోనే నా వంతుగా నేను కూడా మీకు ఒక స్పోర్ట్స్ కిట్ పంపిస్తాను. మళ్ళీ ఒక రోజు మళ్ళీ కలుస్తాం, త్వరలోనే వస్తామన్నా. ఆ రోజు ఒక స్పోర్ట్స్ కిట్స్ మీకు క్యారమ్ బోర్డ్, చెస్ బోర్డ్స్, ఇండోర్ గేమ్స్, చిన్నపిల్లలు కదా మీరు దెబ్బలు తాగకుండా ఆడుకునేటువంటి ఇండోర్ గేమ్స్, ఆ గేమ్స్ సంబంధించిన స్పోర్ట్స్ కిట్స్ కూడా నేను త్వరలో తీసుకొని వచ్చి మళ్ళీ మీ ఉపాధ్యాయుల ద్వారా మీకు అందిస్తాం. మీరు మా అందరికీ చేయాల్సింది ఒకటే, మీరు క్రమశిక్షణగా స్కూల్ డేస్ అన్ని డేస్ ఖచ్చితంగా అటెండెన్స్ ఉండాలి. స్కూల్ డేస్ అన్ని డేస్ అటెండెన్స్ ఉండాలి. మరి ఫస్ట్ స్కూల్ కానీ ఆటోమేటిక్గా స్టడీ వస్తుంది. ఫస్ట్ స్కూల్కి వచ్చి డిసిప్లిన్గా ఉండడం ద్వారా ఈ రెండు చేస్తే స్టడీ ఆటోమేటిక్గా అది వస్తుంది. వీటిని పాటించి మీరు ఉన్నత స్థితిలో మంచిగా రాణించాలని చెప్పేసి భవిష్యత్తులో కూడా మీ పాఠశాలలో ఇంకెలాంటి కార్యక్రమాలు చేయడం కోసమైనా కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ కొడగండ్ల టౌన్ ఉంటుందని చెప్పేసి అన్న వాళ్ళందరి ద్వారా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చెప్పారా మీ అన్న ఇంత చక్కగా చెప్పిండా? మీరు కూడా రాబోయే రోజుల్లో పెద్దగా అయిన తర్వాత ఇట్లా లైనిజంలో ఉండాలి, సేవలో పాల్గొనాలి. ఇప్పుడు ఎంతమంది వచ్చి మనకు చెప్తున్నారు చూడండి, మీరు కూడా సేవా గుణాన్ని ఇప్పటి నుండే అలవర్చుకోవాలి. ఎవరైనా ఆపదలో ఉన్నా కానీ, ఇంటి దగ్గర ఏదైనా సమస్యలు ఉన్నా కానీ మీ సాయం, మీ చిన్న సాయం అయినా కూడా సరిపోతుంది. అలా సాయం చేయడానికి మీరు కూడా ఇప్పటి నుండే సన్నద్ధులు కావాలి. ఇంకా ఎవరైనా మిత్రులు బాబాయ్ చాలా అదృష్టం మనకు. ఎందుకంటే మొన్న ఉట్టిగానే లంచ్ చేసుకుంటే ఒక వాటర్ ఉంటుంది, పిల్లలకు టైం పెట్టుకుంటే బాగుంది అనుకున్నాం. ఎంతైనా నేను ఇస్తే సార్ అని మా వేణు సార్ ముందుకు వచ్చి 2 రోజుల్లోనే టైం ఈరోజు స్కూల్ బ్యాగ్ ఉన్నది, ఇంకొక షూ ఉంటే మా పిల్లవాడు కూడా ప్రైవేట్ పిల్లవాడికి నీట్గా ఉంటాడని మన లైన్ మిత్రుడిని సంప్రదిస్తే మిస్టర్ మసరం రాజేష్ గారు సురేష్ గారు మన పిల్లలందరికీ కూడా షూ అది త్వరలో ఇస్తానని చెప్పారు. వారికి కూడా అది కూడా మనకు వస్తే ఇక 15th ఆగస్ట్ రోజు మనం అంతా ఎట్లా ఉంటామంటే ప్రైవేట్ స్కూల్ పిల్లలు లాగానే మనం అందరం కూడా మారుతున్నాం. ఇంకా మా నిఖిల్ బాబు కూడా ఉన్నాడు, ఆయన మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను కూడా మనకు అనౌన్స్ చేసిండు. అది కూడా త్వరలోనే మీకు ఆ గిఫ్ట్ రాబోతుంది. ఈ సంవత్సరం మా పాఠశాలలో మీరు దత్తత తీసుకుని అనుకుంటా, కొడగండ్ల లయన్స్ క్లబ్ దత్తత పాఠశాలగా నేను ప్రకటిస్తూ ఈ సంవత్సరం కావాల్సిన వసతులన్నీ దయచేసి ఇక్కడ అనౌన్స్ చేసిన ఇక్కడ ఇవ్వండి. మిగతా దాతల ద్వారా వేరే పాఠశాలకు సేవా కార్యక్రమాలు విస్తరించవలసిందిగా కోరుతూ
బ్రదర్ కొండన్న సార్ మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఈనాటి స్కూల్ బ్యాగ్ పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రొటెక్ట్ ఉన్న అధ్యక్షుడు గారికి మరియు దీని హోస్ట్ తరుణ్ ప్రొఫెసర్లు మరియు వారి ఉపాధ్యాయులు మరియు దాతలు ఎండి ఆసిఫ్ గారు, కొండ జగన్ గారు మరియు మన క్లబ్ అధ్యక్షుడు రావుడు గారు మరియు దాతలు లైన్ మిత్రులందరూ కూడా అందరికీ మరియు ప్రియమైన విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు, పెద్దలకు నమస్కారాలు. మరి ఈ కార్యక్రమాన్ని పెట్టడం ఉంటే వాస్తవానికి సతీష్ బ్రదర్ చెప్పిండు, నిజంగా వడ్డించేవాడు మనవాడు అయితే ఏ ఊళ్ళో కూర్చున్నాం కదా అనేది నేనే చెప్పాను కానీ నువ్వు చెప్పినా. మన క్లబ్ సభ్యులు ఇద్దరు ఉన్నారు, ధనం బాగున్నారు, మెసేజ్ ఉన్నారు. వేణు సభ్యులు కాకపోయినా కూడా మనకు ఏ విధంగా హెల్ప్ చేసే వ్యక్తి. కాబట్టి మన పాఠశాలలో మీరు బాగా చదువుకోండి. అందరూ కూడా నేను సార్ ఉమేష్ సార్ కానీ వేణు సార్ కానీ అందరూ దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ స్కూల్లో చదివిన వాళ్ళమే. ఈ స్కూల్లో చదివి ఎంతో కొంత స్థాయిలో వచ్చేసాం, ఎంతో కొంత దానం చేసే స్థితికి వచ్చేసాం. కాబట్టి మీరు కూడా మంచి డిసిప్లిన్ తోటి బాగా చదివి ఇలాంటి కార్యక్రమాలు మీరు పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా చేస్తారా? అర్థమైందా? మీరు మీ స్కూల్ చదువుకొని ఇవ్వడానికి వచ్చిన అందరం కూడా మీరు కూడా పెద్దగా బాగా చదువుకొని బాగా మంచి స్థితిలో ఇలా ఇస్తారు కదా. ఈ అవకాశం హెచ్ఎం సార్ గారు చెప్పినట్టుగా మీరు విపరీత సేవా గుణాన్ని అలవాటు చేసుకొని బాగా చదువుకొని మీరు ముందుకు రావాలి, మీ అమ్మానాన్నలకు మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను అడగకుండా కూడా ఉపేందర్కి ఎందుకు ఆలోచన వచ్చింది, సార్ నా తరపున ఇస్తే కానీ ఎవరికి చెప్పకుండా అన్నట్టు, ఇండివిజువల్గా ఇస్తా ఎవరికి చెప్పకన్నట్టు కాదు. అది మనకు ఒక లైనిజంలో మెంబర్షిప్ ముందరంగా తీసుకున్నాం. మొదటి కార్యక్రమం ముద్ర సభ్యుడితో చేయడం చాలా గర్వకారణం అని చెప్పగానే ముందుకు వచ్చినటువంటి ఉపేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలు ప్రభాకర్ గారికి, మరి అధ్యక్షుడు రాములు గారికి, సెక్రటరీ గారికి, ఇతర లైన్ మిత్రులందరికీ పేరు పైన ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మొన్ననే రీసెంట్గానే లైన్ క్లబ్లో చేరాను. సాధారణంగానే విదేశంలోనే జరుగుతున్నాను. సంతోషంగా ఉంది. ఈ అవకాశం ధన్యవాదాలు. ఈ ఒక్క సంవత్సరమే కాకుండా చాలా సంవత్సరాల నుంచి మన పాఠశాల పట్ల ప్రేమానుభూతిని చూపిస్తూ అనేక రకాలుగా సహకరిస్తున్న పెద్దలు ఆసిఫ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆధ్వర్యంలో బ్యాచ్ పంపిణీ కార్యక్రమానికి సభాధ్యక్షులు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ గారికి మరియు మా లైన్ క్లబ్ అధ్యక్షులు రాజు గారికి, కోశాధికారి కొండయ్య గారికి మరియు అందరికీ పెద్దలు యాకయ్య గారికి, ప్రియమైన విద్యార్థులకు అందరికీ నమస్కారం. ఈ పాఠశాలకు ఒకసారి వచ్చి రావడం జరిగింది. ఎందుకంటే ఈ పాఠశాల చదివిన కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపెట్టి పోయినసారి బాగా మళ్ళీ ఒకసారి అన్న యాకన్న కోరిక మేరకు నాకు ప్రభాకర్ సార్ అక్కడ ఇచ్చాము ఆ స్కూల్లో. ఇక్కడ కూడా లాస్ట్ బర్త్డే అన్ని చూస్తాను. మనం చేసింది అయితే గొప్ప ఏం కాదు, ఏంటంటే మనకు ఉన్నదంటే సేవ చేద్దామనే ఆలోచనతో ఈ స్కూల్లో చదివాను కాబట్టి ప్రభాకర్ సార్ ఎమ్మడి పడ్డాడు మా స్కూల్కి ఇవ్వాలని. అందులో భాగంగానే నేను కొంచెం డొనేట్ చేయడం జరిగింది. ఇదే లయన్స్ క్లబ్ అదే చెప్తుంది సేవాగుణం అనేది. కాబట్టి మా దాంట్లో చాలా మంది మిత్రులు కొంచెం ఇంకా ముందు అవుతారు. కొంచెం ధైర్యం చేసుకొని ఇటువంటి కార్యక్రమాల్లో కొంచెం జేబులో చేయి గట్టిగా పెట్టాల్సిన కోరుతూ, ఇంకోటి ఈ స్కూల్లో పనిచేసిన వేణు సార్ గారు మా క్లాస్లో అయితే ఆయన కూడా ఆలోచించి ఒకసారి లయన్స్ క్లబ్లో చేరి కావాలని ఈ సభ అలాగే సేవ చేస్తారు. సేవ లయన్స్ క్లబ్ ద్వారా చేద్దామని. మన క్లబ్ ప్రెసిడెంట్ రాము సార్ గారిని మాట్లాడాల్సిందిగా నేటి సమావేశానికి అధ్యక్ష స్కూల్ హెడ్ మాస్టర్ దూరం ప్రభాకర్ గారికి, అలాగే
ప్రెసిడెంట్ నేత కొండయ్య గారికి, దాతలు ఎండి ఆసిఫ్ గారికి, కోనరాజు ఉపేంద్ర గారికి, మా లయన్ పెద్దలందరికీ మరియు ఈ స్కూల్ యాజమాన్యం కొత్త టీచర్స్ అందరికీ విద్యార్థులకు నా యొక్క శుభములు. ఈరోజు మీ కొరకు మేము చక్కటి బ్యాగ్లో తీసుకొని రావడం జరిగింది ఇక్కడికి. మీరు కూడా మేము ఎలాగ మీకు అప్పచెప్తున్నాం, మీరు కూడా అంత బాగా చదువుకొని ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మీరు ఎదిగి మీ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి మంచి పేరు తీసుకురావాలి. తీసుకొస్తారు కదా. మీరు కూడా భవిష్యత్తులో ఇలానే మారని ఇట్లా డ్రెస్సులు వేసుకున్నా వేసుకోకపోయినా కానీ సేవా గుణం అనేది అందరికీ ఇప్పుడు చిన్న పెద్ద అనేది ఏం వయసు ఉండకూడదు. ఇప్పుడు నీ దగ్గర 2 పెన్నులు తెచ్చిన పక్కోనికి లేదు, అట్లాంటప్పుడు నీ పెన్ను సహాయం చేస్తే అది ఒక సేవ గుణమే నీకు కూడా. కాబట్టి మీ చిన్నతనం నుంచే సేవా భావాన్ని అంకితంగా నెరవేర్చుకోవాలని కోరుకుంటూ పెద్దలందరికీ నమస్తే. మొదట మన ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా బ్యాగ్ చూద్దాం.